హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఎన్నికలు అన్నాక వ్యూహాలు ప్రతి వ్యూహాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మన ప్రత్యర్థి పార్టీని ఓడించాలంటే అందుకు తగిన అన్ని వ్యూహాలను అమలు చేస్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు. అందులో బీజేపీ ఒక అడుగు ముందే ఉంటుంది. తాజాగా బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీని దెబ్బకొట్టి తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి సూరత్ ఫార్ములాను అమలు చేస్తుంది. దీనిపై ప్రశాంత్ కిషోరే మండిపడ్డారు. బీజేపీ తమ అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేస్తుంది. తద్వారా తమ అభ్యర్థులు పోటీలో నిలబడలేకపోతూ ఉన్నారు అని ప్రశాంత్ కిషోర్ బహిరంగంగా ఒప్పుకున్నారు. దీన్ని బట్టి చూసుకుంటే బీహార్ ఎన్నికల్లో గెలుపొందడానికి బీజేపీ వచ్చిన అన్ని వ్యూహాలను అమలు చేస్తోంది అని స్పష్టంగా అర్థమవుతోంది. మరి ప్రశాంత్ కిషోర్పై బీజేపీ అమలు చేస్తున్న ఈ వ్యూహం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఎన్నికల్లో ప్రతి వ్యూహాలు అమలు చేయడంలో బీజేపీ ఒక అడుగు ముందే ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్పై సూరత్ వ్యూహాన్ని అమలు చేస్తుంది. తాజాగా ఆ పార్టీకి సంబంధించిన 3 ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఒకరైతే ఏకంగా బీజేపీ నాయకులతో కలిసిన ఫోటోలు సైతం బయటికి వచ్చాయి. వీటిని బట్టి చూసుకుంటే జన్ స్వరాజ్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులను బీజేపీ నయాను భయాను ఒప్పించి వాళ్ళందరినీ నామినేషన్లు ఉపసంహరించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తోంది అని కనిపిస్తుంది. మొత్తం 243 అసెంబ్లీ సీట్లలో జన్ స్వరాజ్ పార్టీ పోటీ చేస్తుంది. అన్ని సీట్లలో బీజేపీ పోటీ చేయడం లేదు, కానీ 101 సీట్లలో మాత్రమే బీజేపీ పోటీ చేస్తుంది. కూటమి పొత్తులో భాగంగా నితీష్ కుమార్ పార్టీకి అండ్ చిరాగ్ పాస్వాన్ పార్టీకి వీళ్ళందరికీ కొన్ని సీట్లను కేటాయించింది. కాబట్టి ఈ 101 అసెంబ్లీ సీట్లలో వీలైనంత ఎక్కువగా తామే గెలుపొందాలి అని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే తమ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో, తమ ఓట్లు ఎవరైతే చీల్చుతున్నారో అని భావిస్తున్నారో వాళ్ళందరికీ ఏదో ఒకటి ఒప్పించి వాళ్ళ నామినేషన్లను ఉపసంహరించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయంలో మాత్రం బీజేపీ చాలా పటిష్టమైన పార్టీ అనేది చెప్పుకోవచ్చు. మనం ఒక్కసారి 2019 ఎన్నికలను గమనిస్తే అప్పట్లో ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా గెలుపొందలేదు. అయినా కూడా ప్రధాని మోదీ కర్నూలుకు వచ్చి మరీ ఎన్నికల ప్రచారం చేశారు. అంతేకాకుండా లాస్ట్ 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా మోదీ కేరళలో అనేక సార్లు బహిరంగ సభలను నిర్వహించారు. తమ పార్టీ గెలుస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా ఇది భవిష్యత్తుకైనా పునాదులు వేస్తుంది అనే విధంగా కమలం పార్టీ ప్రయత్నాలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యర్థులను ఏ విధంగా దెబ్బ కొట్టాలి అనే విషయంలోనూ కీలకంగా పనిచేస్తూ ఉంటుంది. ఇలాంటి వ్యూహాలను పన్నడం వల్లే బీజేపీ పదే అధికారంలోకి వస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్ష కూటమిలోని పార్టీలన్నీ కూడా ఇలాంటి వ్యూహాల్లో వెనక్కి పడటం వల్ల మాత్రమే ఆ పార్టీలు పదే ఓటమి పాలవుతూ వస్తూ ఉన్నాయి. మనం ఒక్కసారి బీహార్ ఎన్నికలని చూసుకుంటే రాహుల్ గాంధీ ఆ ఎన్నికలు హీట్ మొదలైన సమయంలో, సరిగ్గా ఎన్నికలకు ఒక నెల ఉన్న సమయంలో 15 రోజులు విదేశీ పర్యటనకు వెళ్ళారు. అది కూడా ప్రభుత్వానికి చెప్పకుండా, ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విదేశాల్లోని కొన్ని సమావేశాల్లో పాల్గొన్నారు. మన దేశంలో బీహార్ అనేది చాలా కీలకమైన రాష్ట్రం. యూపీ తర్వాత పొలిటికల్గా ఎక్కువ మంది ఎంపీలు అక్కడే ఉంటారు కాబట్టి పొలిటికల్గా ఆ రాష్ట్రానికి ప్రాధాన్యత ఉంది. అదే సమయంలో బీహార్ కూడా చాలా కీలకమైన రాష్ట్రాల్లో ఒకటి. సరిహద్దు రాష్ట్రాలతో పాటు అతిపెద్ద రాష్ట్రము అదే. దీంతో పాటు బీహార్లో గతంలో మండల్ కమిషన్ ఇలాంటి ఎన్నో ఉద్యమాలు జరిగిన రాష్ట్రం అది. అంతటి కీలకమైన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ అసలు అక్కడ కనిపించకుండా ఏకంగా 15 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్ళారు. కనీసం పార్టీకి సీట్లు గౌరవప్రదంగా కూడా లభించడం లేదు. ఆర్జేడీ కాంగ్రెస్కు సీట్లు ఇవ్వడానికి అస్సలు అంగీకరించడం లేదు. చివరికి 64 సీట్లు మాత్రమే ఇచ్చి పక్కకు తప్పుకుంది. అయినా కూడా అటువంటి సమయాల్లో రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల్లో కనీసం కనిపించను కూడా లేదు. ఈ సీట్ల క్రైసిస్ వచ్చినప్పుడు తమ సొంత పార్టీ అభ్యర్థులే చాలామంది పార్టీని ప్రశ్నించారు కూడా. అంతేకాకుండా 64 సీట్లను కేటాయించి అక్కడికే వదిలేశారా అంటే అది కూడా లేదు. కొన్ని నియోజకవర్గాల్లో ఫ్రెండ్లీ కంటెస్ట్ కింద కాంగ్రెస్కు పోటీగా ఆర్జేడీ
మరికొన్ని నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. ఇంతటి దుస్థితి నెలకొన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం ఆ రాష్ట్రంలో సరిగ్గా ప్రచారం కూడా చేయడం లేదు. ఇందులో చాలా వరకు వెనుకబడుతోంది. ఒకవైపు ప్రభుత్వంలో ఉన్న మోదీ అండ్ అమిత్ షా వాళ్ళ ప్రభుత్వ కార్యకలాపాలు చూసుకుని మరి బీహార్ ఎన్నికల్లో కీలకంగా పనిచేస్తూ ఉన్నారు. అమిత్ షా తన వ్యూహాలను ఇప్పటికీ రచిస్తూనే ఉన్నారు. తెర వెనుక అన్ని ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. మరోవైపు మోదీ మాత్రం సభల్లో పెద్ద ఎత్తున ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ ఒక విపక్ష నేత. ఆయనకు ప్రభుత్వ కార్యకలాపాలు ఎక్కువగా ఉండవు కాబట్టి ఆయన తీరిక సమయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అటువంటి నేత మరింత ఎక్కువగా ప్రచారం చేస్తే మరింత ఎక్కువ మంది గెలుపొందే అవకాశం ఉంటుంది. అయినా కూడా రాహుల్ గాంధీ వీటిని అస్సలు పట్టించుకోవడం లేదు. విదేశీ పర్యటనలకు వెళ్తూ ఉన్నారు. ఎటువంటి సంబంధము లేని హర్యానాలో కూడా ఎన్నోసార్లు పర్యటించారు, కానీ బీహార్లో చాలా తక్కువగా పర్యటనలు చేస్తూ ఉన్నారు. బీజేపీ అండ్ కాంగ్రెస్కు మధ్య ఉన్న తేడా అయితే స్పష్టంగా ఇదే అని అర్థమవుతుంది. బీజేపీ తనకు అంది వచ్చిన అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటుంది. తమ ప్రత్యర్థులను ఏ విధంగా దెబ్బగొట్టాలి అనే దానిపై వ్యూహాలను పన్నుతూనే ఉంటుంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఎటువంటి వ్యూహాలు లేకుండా అరకొర ప్రచారాలు చేసి తమ పార్టీ గెలుపొందాలి, లేకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అనే లెక్చర్లు ఇవ్వడానికి సిద్ధమవుతుంది. అందువల్లనే బీజేపీ పదే పదే గెలుపొందుతూనే వస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ పదే పదే ఓటమి పాలవుతూనే వస్తుంది అని అంటారు విశ్లేషకులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.